కాటసాని ఓబుల్రెడ్డి అనేకమైనటువంటి ఆరోపణలు నా పర్సనల్గా మా కుటుంబం గురించి, మా తెలుగుదేశం పార్టీ గురించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఆ విషయాలలో భాగంగానే ఈరోజు మళ్ళీ పబ్లిక్కు నేను చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ఈరోజు వాటికి రిప్లై ఇస్తా ఉన్నా. ఒరే ఓబుల్రెడ్డి లఫోట్, నువ్వు ఏం చేసినావురా? మీ అన్న నాగార్జున రెడ్డి ఎవర్రా? మీ అన్నను హత్య చేసి నువ్వు ఆస్తిలో వాటా కోసం ఇవ్వవలసింది వస్తుందని చెప్పి ఒక పెళ్ళి కాని మనిషిని రాత్రి గొంతు నిలిమి ఫ్యానుకు వేలాడదీసినావు నువ్వు మీకు హత్య చేసి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన చరిత్ర నీదిరా ఓబుల్రెడ్డి. నువ్వు మాట్లాడతావా? మా అన్న గురించి, మా కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? హత్య చేసినావు నువ్వు, ఆస్తి కోసం హత్య చేసి ఒక దుర్మార్గుడివే నువ్వు. ఆ దుర్మార్గానికి నువ్వు ఏం అనుభవిస్తున్నావో నీకు తెలుసు, నీ కుటుంబంలో నీకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. నువ్వు ఏం అనుభవిస్తున్నావో ఇప్పుడు దానికి చేసినందుకు ప్రతిఫలం. నీ తండ్రి చేతగాక నేను మాట్లాడుతున్న యాడ నా కొడుకు మాట్లాడలే, నా భార్య ప్రెస్ మీట్లు పెట్టలే. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ ఏదైనా ఉంటే వినే విషయాలు చెప్పింటాము పబ్లిక్ మీటింగ్లో. ఈరోజు నీ చేతగాక మీ నాన్న ఈరోజు ఓడిపోతామనే భయంతో సింపతి కోసము అటు మీ తల్లితో మాట్లాడిస్తున్నాడు, ఇటు నీతో మాట్లాడిస్తున్నాడు. అంటే మీ తల్లి ఏం మాట్లాడినా మేము అమ్మమ్మ అనాలా? లేకుంటే నువ్వు రా కొట్టుకుందామంటే మేము చూడాలా? మీకు జవాబు చెప్పకుండా భజన చేయాలా? ఏ భజన చేయడానికి వచ్చినామా? నువ్వు అన్న ప్రతిసారి నేను మాట్లాడినా. ఇప్పుడు కూడా మీ తల్లి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా. అంతకుముందు కూడా నీ తండ్రి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడినా. ప్రతి విషయంలో నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. అబ్బా, ఎందుకురా సిగ్గులేని మాటలు మాట్లాడతావు? మా అన్నదమ్ముల గురించి, మా కుటుంబం గురించి. మీ మేనత్త భర్త ఎన్హెచ్ శంకరెడ్డి గారికి కనీసం పెళ్ళికి కూడా పిలుచుకోలేకుండా దూరం పెట్టినారే, సిగ్గు అనిపించలేదా నీకు? ఎందుకు పెట్టినారు నేను పెళ్ళికి పిలిచకుండా? వాళ్ళ పెళ్ళికి ఎందుకు మిమ్మల్ని కుటుంబంలోంచి వెళ్ళేసినారో ఒక్కసారి జవాబు చెప్పరాను. చెప్పురా, ఎందుకు వెళ్ళేసినారో? నేను మేమనే అన్నదమ్ముల కుటుంబం, మా వదిన ఇప్పుడు కూడా కలిసిమెలిసి జాయింట్గా బతుకుతున్నాం. మీ లెక్క లేమే. ఏ ప్రోగ్రాం జరిగినా మా తల్లిదండ్రులు పక్కనే ఉంటున్నారు వాళ్ళు. నిన్నెందుకు పెట్టినారా? తీసుకుని అప్పులు చేసి వాళ్ళ ముంచితే పాపం వాళ్ళు మీ దగ్గరికి రాకుండా పోయినారు. అదేవిధంగా ఇంకొక మీ అత్తమ్మ కొన్నిదేడు ఆదమ్మకి ఎన్ని లక్షలు తెచ్చుకుంటే మీరు పోయి తెచ్చుకొని ఎన్నిసార్లు తిప్పి వాళ్ళ గోడు ఒట్టుకోదా నీకు? కొన్నిదేడు ఆదమ్మ దగ్గర తెచ్చుకోలేదా మీరు? నువ్వు మా ఫ్యామిలీల గురించి మాట్లాడుతావు. సొంత మేనత్తకు ఈరోజు మీరు గెలిచినారంటే ఒక కారణం ఎన్హెచ్ శంకరెడ్డే. వాళ్ళు తెచ్చిచ్చిన డబ్బులతో బతికి మీరు నిన్న చేసినావు, నువ్వు వడ్డీలకు తెచ్చి ఎగరగొట్టినావు నువ్వు. అదేవిధంగా ఏం చెప్తావు నువ్వు? మోటార్ సైకిల్ స్పెన్సర్ మీద తిరిగిన అంటున్నావు. స్పెన్సర్ ఇంకా మరి సైకిల్ మీద కూడా తిరిగినా, మగోళ్ళు లెక్క చెప్తా. సైకిల్ మీద కూడా తిరిగినా, సైకిల్ మీదనే తిరిగినా, సైకిల్ మీద తిరిగినా, మోటార్ సైకిల్ మీద తిరిగినా. 1989లో నా దగ్గర ఫియట్ కారు ఉన్నది. 89లో ఫియట్ కారు ఉంటే మీ నాయనకు లైసెన్స్ ఇక్కడ పుట్టకుండంటే ఇప్పుడున్న ఆదిహుసేన్ రెడ్డి, సన్నపాపోడు, మహబూబ్ పీరా వీళ్ళందరూ కలిసి అక్కడ హైదరాబాద్కు తోలుకపోయినా మీ నాయనకు కార్లు లేకుంటే, బట్టలు లేకుంటే మీ ఇంటికాడికి వచ్చి అన్న నాకు వెహికల్ లేదన్నా, సీక్రెట్లో పోవాలా, నాకు థ్రెట్ ఉందంటే హైదరాబాద్ తోలుకుపోయి లైసెన్స్ కోసం తిప్పల బండిలో మేము రా. నువ్వు మాట్లాడతావు? మీ ఆయన నువ్వు ఎప్పుడు రా? నువ్వు పుట్టిన పుట్టా బచ్చగానిగా పెళ్ళి కాలే అప్పటికి మీ ఆయనకు. నువ్వు మాట్లాడతావు బచ్చగానివి నా కుటుంబం గురించి, నా స్టేటస్ గురించి? 89లోనే నా దగ్గర ఫియట్ కార్, 93లో విజయభాస్కర్ రెడ్డికి నాకు కాంటెస్టా కార్. అదిరా నా చరిత్ర. మీ లెక్క దొంగ సారాయి అమ్ముకొని సారాయి వ్యాపారం పెట్టుకొని కమాండర్లో తిరగలే. నువ్వు నా గురించి మాట్లాడుకుంటూ జీపు గురించి, నా గురించి ఏమేమో మాట్లాడుతూ ఉన్నావు. అసలు పోటీ చేస్తున్న మీ ఎమ్మెల్యేకు నువ్వా మీ నాయననా? మీ నాయనకు సిగ్గు శరం ఉంటే ఎమ్మెల్యే చేసేది మీ ఆయన ఉంటే మీ నాయన జవాబు చెప్పమని నేను చెప్తా. నీ చిల్లర నా కొడుకులకు నేనెందుకు చెప్పాలా? మాట మాట్లాడితే తమ్ముని పట్టుకొని కొడక అంటావు, రారా నా కొడక అంటావు. మీరంటున్నారా కొడక? నా కొడక లఫుట్ నా కొడక. ఏం బిగుతావురా? సపుతావరా? రా తిరుగుతున్నా మళ్ళీ రోజు. ఏదో మళ్ళీ అనుకుంటే పాత మొగోడు కాదంట, అనుకుంటే ఏవో చేస్తాడంట. మీరేమో మీ అమ్మ మాట్లాడచ్చు, మళ్ళీ మా ఇంట్లో నా వ్యాపారం మట్కా పెడతానంట. ఇంట్లో మీ ప్రభుత్వమే కదబ్బా. మట్కా ఉంటే మళ్ళీ మట్కా పెడతారంట, పిల్లలకు మందు దాపుతుంటారంట. ఇడ ఆ కల్చర్ నీదిరా. నీ ఎమ్మడి తిరిగే బ్యాచ్ ఎట్లాటోలో ఒకసారి చూసుకో. నీ ఎమ్మడి తిరిగే సర్కిల్, నీ ఫ్రెండ్స్ ఎట్లాటోళ్ళు ఉన్నారు ఒకసారి చూసుకో. సిగ్గుతో తల వంచుకుంటావు నువ్వు ఏమన్నా మాట్లాడితే. నా కొడుకు వ్యాపారం చేస్తే
వాని గురించి, ఇక్కడ లేనోని గురించి ఏం చెప్పాము? నువ్వు మాట్లాడిన మాటలకు కొడుకును పెంచే విధానంలో ఏ విధంగా పెంచాలి, ఈ విధంగా కరెక్ట్ కాదు అని చెప్పినాము. దానికి ఉలిక్కిపడి ఏమేమో యానో కాకతీయ హిల్స్లో నా కొడుకు పోయి కొట్టినాడంట, మంది నెల కొట్టుకుంటూ పోయినాడంట. యాడ కాయలు ఉంటువారా నువ్వు? మరి నేను కాదులే, పేపర్లో వచ్చినది ఏముంది, టీవీలలో చూపించింది ఏముంది? బెంజ్ కారులో ఒక కుటుంబాన్ని వాళ్ళ మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కొడితే, నువ్వు జూబ్లీ హిల్స్ దగ్గర పెద్దమ్మ గుడి కాడ కొడితే బెంజ్ కారులో నీ బెంజ్ కారు తుక్కు అయిపోతే, దాంట్లో 2 చచ్చిపోతే, అక్కడ పోలీసుల నుంచి తప్పించుకొని డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్న నాయకుల కాళ్ళు పట్టుకొని కేసులో నువ్వు లేకుండా చేసుకునే బతుకు నీది. మాకేం కర్మరా? కాకతీయ హిల్స్, ఇంకొక హిల్స్లో ఏదో పోయినట్టు ఇంకా ఏదో మాట్లాడతావు. బెంగళూరులో అంట నేను నా కొడుకు అంగి పట్టుకున్నామంట. అంటే ఏమైనా బాత్రూమ్లు కడుగుతుంటే నా ఇంట్లో ఎక్కడ మా బెంగళూరు మా గెస్ట్ హౌస్లో ఏమైనా పని చేస్తుంటేనే కదా తెలిసేది. నీకు ఇవన్నీ తెలిసిండాలనుకోరా పాపడా, రే లఫుట్, నీకు ఇవన్నీ తెలిసిండాలనుకో. ఏం పని చేయాలరా నువ్వు మా ఇళ్ళల్లో? అర్థం చేసుకో. నేను కూడా ఏం చెప్పాను అక్కడ, మీ ఇంటి దగ్గర వీడియోలు బయటకు వచ్చింటే చూపించాను. నువ్వు ఏమైనా వీడియోలు నా కొడుకు నేను కొట్టుకునేది ఏమనంటే సిపి, నా కొడుకు నేను కొట్టుకుంటే ఈరోజు రారారుగా మాదిరిగా ఈరోజు నా భార్యకు BMWలు ఇంకా ఎన్ని రకాల కార్లు ఉన్నాయి, అవి తిరుగుతున్నాం రా. కొట్టుకాల్సిన అవసరం లేదురా. ఏదైనా ఉంటే కూడా చెప్తా ఉన్నావు. డబ్బు కోసం కిరాయి హత్యలు చేయించే ఫ్యామిలీ నీది. ఇదే మీ మేనమామను కూడా పెట్టించి అప్పుడు బెంగళూరు ఒకరిని హత్య చేస్తే కిరాయి హత్యలు ఎవరు చేశారు? మీ అమ్మ అంతకురాలు కేసులు, హత్య కేసులు ముద్దాయా కాదా? హత్య కేసులు అయితే ఆ రోజు ఏ విధంగా బయటపడినావో, ఏ విధంగా నువ్వు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ కేసు పెట్టినటువంటి మహేష్ రెడ్డి వాళ్ళని బెదిరించి నువ్వు రాజీ చేసుకోలేదా? నువ్వా మాట్లాడేది? మాట్లాడుకుంటా ఈరోజు నాకు నీ సర్కిల్ గురించి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు మా గురించి కూడా ఎవరు స్థాయి ఏందో నాటు సారాయి వ్యాపారం చేసుకొని దొంగ సారాయిలు మేం కాదు, అందరూ చెప్తా ఉన్నారు. గతంలోనే తోపిడీలు దొంగతనాలు చేసి రైళ్లు కొట్టి పేపర్లలో రాసినాయి. నేను ఎమ్మెల్యే కానీ తోలికే నేనంటే ఆయన ఎవడో బీవీ సుబ్బాడికి భయపడి పారిపోయినానంట. బీవీ సుబ్బాడికి ఎందుకు పారిపోతారబ్బా? ఇది ఏదో కొత్తవి చెప్తావురబ్బా. నీకు ఏమొస్తుంది నోటికి? అది వేసుకున్నావు రొంత, అది డగ్గు టాబ్లెట్ వేసుకున్నావు. నీ యొక్క కిక్కులు ఏం మాట్లాడతావు. ఇది రమ్మంటావు, ఇంకొకరంటావు. మీ నాయన మాట్లాడమనరా, నువ్వేందిరా మాట్లాడేది? ఏం తప్పు చేసినారు? ఎవరైనా సంక్రాంతి సంబరాలు చేసుకుంటే వాళ్ళ అమ్మడి డ్యాన్స్ అంట. అది సంబరాలు చేసుకుంటే డ్యాన్సే. మీ అమ్మ చేసే డ్యాన్స్ కాదు. మహానటి అంట, నా భార్య మహానటి అంట. సర్లే నటిలే. మీ అమ్మ మహాకళాకారినే. నా భార్య నటి అయితే అయితేలే, మీ అమ్మ కళాకారిణి. ఎటువంటి కళాకారిణి? ఎటువంటి స్పీచ్ ఇస్తుంది? ఏమి కళాకారిణిగా మాట్లాడుతుందిరా మీ అమ్మ? మీ అమ్మ మాట్లాడితే పర్వాలేదు, నేను మాట్లాడితే తప్పు అవుతుందా? డబ్బుల కోసం హత్యలు చేయించిన వాళ్ళు మీరు, కిరాయి హంతకులు చేసింది మీరు. నీ సాక్షి పేపరే చూడు ఏం మాట్లాడిందో. ఇడ నీ తీరింతే, ఇదిగో మీ బతుకంతా ఇటుంది ఇడు. ఆయన తీరింతే డబ్బుల కోసం పోయి 25 లక్షల కోసము ఒక కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆ రోజు మీ సాక్షి పేపర్ సిగ్గు తెచ్చుకోరా మాట్లాడేది. నీ తీరు ఇంతే, మీ బతుకులు ఇవి. ఎవరికి తెలుసా? పబ్లిక్. నువ్వు 100 మాటలు మాట్లాడినా, నువ్వు ఏదైనా గట్టిగా చెప్పి ఏదైనా మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావేమో జరుగుతుంది అనుకుంటున్నావు. ఇదిగో జగన్ సార్ మీరే కాపాడాలి. వాయిస్ ఉంది. ఒక అమ్మాయిని ఘోరంగా చేసుకొని వాళ్ళ కుటుంబం లాక్కొని, వాళ్ళ కుటుంబం అంతా కూడా బంధాల పల్లెల ఆస్తులంతా గోచుకొని వాళ్ళను రోడ్ల పాలు చేసిన వాళ్ళ గోడు తగలకుండా పోతుందా మీ ఫ్యామిలీకి? ఆ గోడుకు ఏ రూపంలో చూపించిందో నీ ఇంట్లో ఒకరిని చూసుకో. నా కొడుకు యాదోళ్ళ గోడలు దుంకి పారిపోతే ఈయన చూసినాడంట, గోడలు ఉడికినాడంట. 30 సార్లు చెప్పిన కేసుల గురించి. అరే నాయన, కన్జ్యూమర్ కోర్టుకు దీనికి వ్యత్యాసం తెలియని మీరేంది నా బతుకులు మీవేని చెప్పి. ఎవరు కబ్జాలు చేస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు? కథలుగా తెలుసు. గులసింగారం రామిరెడ్డి గురించి, నీ గురించి, రామిరెడ్డి గురించి, నీ గురించి. నీ అమ్మడి తిరిగే స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? నువ్వు ఎవరమ్మడి తిరుగుతున్నావో ఒకసారి చూసుకొని మాట్లాడితే, ఒళ్ళు పెట్టుకొని మాట్లాడతా. నీకే నోరు ఉందని ఏమైనా గట్టిగా మాట్లాడితే ఇడా ఉడుపులు దుండికి ఎవరు లేరు. సిగ్గుందరా, 7 మందిని చంపినారు. మీ అబ్బగారిని 7 మందిని చంపినారా? గొంతులు కోసిన వాళ్ళు ఆడున్నారు. ఆడబోయి చూపి నీ ప్రతాపం ఎందుకు పొడుస్తా గిడుస్తా ఎట్ట తిరుగుతావు అని. 7 మంది ఉన్నారంట, తాడపత్రిలో ఉన్నారు. అమ్మ, తండ్రిని చంపితే ఎవడైనా తండ్రి గారిని, నాన్నగారిని చంపితే, చిన్నాన్నగారిని చంపితే పగ కోసం, ప్రతీకారం కోసం తిరిగి పోరాడతాడు. అట్టటోళ్ళు మీరు. రాజకీయాల కోసం రాజీ లేని బతుకులు మీవి. ఆ రోజు చెల్లా రామకృష్ణుడు తొడగొట్టి మీకు ఏమేం చేసినాడో, మీ ఇంట్లో మీ తల్లిని ఏం చేసినాడో, ఏం మాటలు మాట్లాడాడో ఒకసారి గుర్తు తెచ్చుకోరి. వాళ్ళతో రక్తపుకుడు, రాజకీయాల కోసం రక్తపుకుడు తిన చరిత్ర మీది. ఈరోజు మొగోళ్ళ లెక్క రాజకీయం చేస్తున్న సింగల్గా మీ లెక్క మాట్లాడడం లేను ఏమని అనుకుంటున్నావేమో. అదేవిధంగా ఎవరికి పుట్టినావురా నువ్వు? ఏం మాట్లాడినా నువ్వు? పుట్టినాను ఏదో హైదరాబాద్లో చూస్తే ఏదో ఎస్వి సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఏమంటారు? ఎస్వి సుబ్బారెడ్డి కొడుకు నేను ఏడ చెప్పుకోలేదే.
అందరం భాగస్తులుగా ఉన్నాము, ఒక కుటుంబంలో తిరుగుతున్నాము, అవుతున్నాము, పోతున్నారు. దానికి నేను అనలేదే ఎవరికి పుట్టినావు నువ్వు, ఎవరి పేరు చెప్పుకున్నావు అనుకుంటే, నువ్వు ఎవరికి పుట్టినావో చెప్పురా ముందు. నేను మా నాయనకే పుట్టినా, నువ్వు ఎవరికి పుట్టినావో చెప్పురా నా కొడక, నువ్వు చెప్పు. నేను ఎవరికి పుట్టినావు, నువ్వు ఎవరికి పుట్టినావు, మీ నాయన పేరు చెప్పుకోకుండా ఎస్వి సుబ్బాడి పేరు. ఏం మాట్లాడుతున్నావురా నా కొడుకు, లఫుట్ నాయనలు లఫుట్ మాటలు మాట్లాడతావు. ఏం మాట్లాడతావు నువ్వు? ఎస్వి సుబ్బాడి ఏందిరా? దగ్గర కావాల్సిన బంధుత్వం ఉంది, కుటుంబం ఉంది. ఎస్, ఇప్పటికి కూడా అదే కుటుంబం అదే చేస్తున్నాము. మీ మాదిరిగా చేయలేదా డబల్ గేములు, త్రిబుల్ గేములు, ఏడ తిట్టించుకున్నానో ఏడ కొట్టించుకున్నానో ఆ కొంపకాడ్డ పోయి బతకలేదే. ఎవరితో తిట్టించుకున్నారో యావుకులో ఎవరితో కొట్టించుకొని ఏడ ఉరికిచ్చినారో అదే కుటుంబాల కాళ్ళు చేతులు పట్టుకొని తిరుగుతున్న బతుకు నీది. నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు. అదేవిధంగా ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవరెవరు దగ్గర ఏమేమి తీసుకున్నారు మీరల్లా మాట్లాడాల్సి వస్తే, మీ కార్యకర్తల దగ్గర ఎవరు తీసుకున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడితే నోరు లేకుండా పోతుంది. నా తమ్ముని గురించి మాట్లాడతావు, అరే 90 ml వీనికి నేను 3 కోట్లు అప్పు ఉన్నారంట, వీడు ఇస్తాడో లేదని నన్ను పట్టుకొని తిరుగుతున్నా అంట. 3 కోట్లు రా, కార్లు కావరా నా దాంట్లో, ఇంట్లో కార్లలో కలిపితే కూడా 25-30 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఉత్త కార్లు. మా అన్నను 3 కోట్ల కోసం నేను వదులుకున్నాడు. ఆ 3 కోట్లు ఇచ్చింటే బతికెట్టోడే మీ అన్న అని. నువ్వు రా, మీ అన్న నా అత్త ఏముంది, ఏం కర్మ కట్టుకున్నాడు రా పాపం ఆయన నాగార్జున రెడ్డి. ఆ ఆస్తి లేకుండా అన్నం తినలేవా, బతకలేవరా నువ్వు ఓబులెడ్డి? ఆ ఆస్తి లేకుండా బతకలేవా? మీ అన్నను చంపి ఉరిసిచ్చే ఫ్యాన్ గడిపించినారు కదరా, సొంత అన్నను చంపి. నాటకాలు మళ్ళా దానికి అని. మానవత్వం రా. మాజీ శాసనసభ్యుడు కొడుకు చనిపోతే మానవత్వంతో నేను వచ్చిన మీ ఇంటికాడికి. నేను ఆ రోజు కూడా అన్న చనిపోయిన దాన్ని నేను తీయలేదు ఓబులేడి గురించి. మీరు మాట్లాడడం మొదలుపెట్టినాక గుర్తుపెట్టుకో, మీరు మాట్లాడడం మొదలుపెట్టినాక నేను చేసిన మానవత్వం అంటే అదిరా రాజకీయాల్లో. మీరేందిరా చిల్లర రాజకీయం మీరు చేస్తున్నారా? ఏ తాలూకాలో లేవు. మీ నాన్న నోరు జారినాడు తూ నీ బతుకని, మీ నాన్న చెప్పినాడు రాయల్ మిల్లి పెడతాని, మీ నాన్న చెప్పిన తర్వాత నేను మొదలుపెట్టిన.